ఇదిగోండి సార్, ఇది నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో అండి. మనకి ఫిబ్రవరి నుంచి పళ్ళు స్టార్ట్ అయిపోతాయండి. వెనక ముందుగా ఇప్పుడు దాకా ఉన్నాయండి ఈ లాస్ట్ కాయలు. ఇక చూడండి, కాయ చూడండి. ఇదిగోండి, చిన్న పీస్ కోసుకుని మరి పెట్టి మీరు కూడా తిని పర్లేదు, తిని చూడండి. వచ్చే కదా లాస్ట్ కాయలు, మళ్ళీ ఉంది కాబట్టి పండు పెట్టగలుగుతున్నాం, లేదా మేము పెట్టలేమండి. ఇదిగోండి, చాయ్ టేస్ట్ ఏంటో తెలిసిందనుకోండి, చేయండి సార్. రెండు మూడు రకాలు కలిపి ఉందంటే అలా ఉంటుందండి. అది కీపింగ్ గోల్డ్ ఇది బాగుంటుందండి, చాలా బాగుంటుంది, మంచి రకం అండి అది. గోల్డెన్ మ్యాంగోకి బాగా ఎర్లీగా రావడం, ఇప్పుడు దాకా ఉండడం మాకు ఆనందంగా ఉంటుందండి. కాయ ఇది నేను కలెక్టరే ఇలా మిక్స్ ఉంటుందండి, టేస్ట్ పుల్గా బాగుంటుందండి. ఇంకా మీకు రేపు ఎల్లుండి అయితే ఇంకా కీపింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ కొత్త రకాలు అనమాట అండి. ఇందులో మియాజాకి కూడా ఉందండి, ఇప్పుడు అమ్ముతున్నాం. ఇంపోర్ట్ చేసిన ప్లాంట్ కొంచెం కాస్ట్, ఈచ్ వన్ 5000 రూపీస్ అమ్ముతున్నాం అండి. మేము తయారు చేస్తే తక్కువగా ఇవ్వగలుగుతాం, అదనమాట అండి. ప్రతిదీ కూడా మనకి ఏంటంటే ఒకసారి ఇక్కడ పండించి చూసిన తర్వాత మాత్రమే మనం అమ్మే ప్రయత్నం చేస్తాం అనమాట. సీడ్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలి. అదండి. మై ఫ్రెండ్స్, నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో. దిస్ ఈజ్ సప్తగిరి నర్సరీ, ప్లాంట్స్ అవైలబుల్. Mango sticky rice. హాయ్ ఫ్రెండ్స్, నామ్దాక్మైలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి. ఇందులో కూడా చూడండి, ఇది వైట్ నామ్దాక్మై వైట్ వేరియేషన్ అండి. ఇది చూస్తున్నారు కదా. నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి నామ్దాక్మై. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదే హనుమాన్ ఫలం అండి. అటిమోయ హనుమా ఫలం ఇదేనండి. థాయిలాండ్లో ఈ సైజ్ ఫ్రూట్ అవుతుంది, మార్కెట్లో పెట్టారు. ఇవి ఎక్స్ట్రాడినరీ సైజ్ అనమాట. ఇది నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో అండి. ఇది నామ్దాక్మై వైట్ అండి.